హలో అండి, నేను మీ గాయత్రి. రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. దీంతో బయటికి వెళ్దామంటేనే భయపడిపోతున్నాం. ఇలాంటి సమయంలో మన శరీరాన్ని లోపల నుండి కాపాడుకోవటం చాలా ముఖ్యం. అందుకోసం ఏం చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఎండల నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు కొన్ని బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి. వీటితో మన శరీరంలో వేడి తగ్గిపోతుంది. ఇవన్నీ సహజమైనవి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా బాడీ టెంపరేచర్ని చల్లబరుస్తాయి. అందుకోసం ఏం చేయాలంటే ముందు వీడియోలోనికి వెళ్ళాల్సిందే. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. లాస్ట్ సీజన్ చలికాలంలో దుప్పటి శరీరం నిండా కప్పుకొని పడుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. వేసవికాలం మొదలైపోయింది. పగలు వేడి విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ సీజన్కు అనుగుణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. సమ్మర్ అనగానే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. అయితే అవి తీసుకునే ముందు జాగ్రత్తలు వహించాలి. పగలు వేడి ఉందని చల్లని నీటిని తాగుతారు. దీనితో రాత్రి సమయాలలో జలుబు చేసే అవకాశం ఉంటుంది. అందుకే గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని మాత్రమే తాగాలి. దీనితో జలుబు, ముక్కు దిబ్బడ రాకుండా ఉంటాయి. చాలామంది ఎండాకాలంలో జలుబు చేస్తుంది అని అంటుంటారు. దానికి కారణం ఇదే. అది తగ్గాలంటే చాలా రోజులు పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవటం జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. విటమిన్ ఏ, సి ఉండే ఆహారాలను తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా తక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వేపుళ్ళు, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను మానేయాలి. లేదంటే తక్కువగా తినాలి. జీర్ణ సమస్యలు వస్తాయి. జాగ్రత్త. వేసవి కాలంలోనూ చర్మాన్ని తాజాగా మార్చుకోవటానికి, మెరిపించుకోవటానికి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. దీంతో మచ్చలేని మరిసే చర్మం సొంతమవుతుందట. ఇన్ఫెక్షన్లను నివారించటానికి ఆహారం ఒక్కటే ఉత్తమ మార్గం. మీ ఆహారంలో పోషకమైన ఆహారాలను చేర్చాలి. రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. సలాడ్లు, రసాలు, సూపు, స్మూతీస్ తీసుకోవచ్చు. చెమటతో ఎలక్ట్రోలైట్స్ కోల్పోతారు. శరీరంలో నీటి కొరత వస్తుంది. రోజు 4 నుండి 5 లీటర్ల నీటిని తాగండి. నీటిని ఎక్కువగా తాగితే శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. శరీరంలో ద్రవాలు తగ్గకుండా ఉంటాయి. నీరు, నిమ్మకాయ, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. కలబందలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. మీకు తెలుసా? చల్లదనాన్ని, శక్తిని అందించటంలో ఇది చాలా ముఖ్యం. దీనిని తీసుకోవటం వల్ల శరీరానికి, జుట్టుకి చాలా మంచిది. కలబంద ఇమ్యూనిటీని పెంచి రక్తంలో చక్కెరను తగ్గించి క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని తెలిసింది. గ్యాస్ట్రిక్ సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలని అందిస్తుంది. అయితే మనం వేసవి కాలంలో కలబందని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసా? దీని గుజ్జుని మీరు స్మూతీ, జ్యూస్, ఫుడ్స్లో కలిపి తీసుకోవచ్చు. అదేవిధంగా ధనియాలు. ఈ ధనియాలు శరీరానికి చాలా మంచిది. దీనిని తీసుకోవటం వల్ల ఎసిడిటీ దూరమవుతుంది. జీర్ణక్రియ మెరుగుపరిచి లోపల నుంచి వేడిని తగ్గించి దాహాన్ని తీరుస్తుంది. దీనిని తీసుకోవటం వల్ల మూత్ర విసర్జన సక్రమంగా ఉంటుంది. కాబట్టి కాలేయం, మూత్రపిండాలు సరిగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది. అదేవిధంగా కొత్తిమీర ఆహారానికి రుచిని అందిస్తాయి. అందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ వేసవి కాలంలో వీటిని ఎలా వాడాలి? ఈ ధనియాలను ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే వీటితో టీ చేసుకోవచ్చు. వీటితో పాటు కొత్తిమీరని ఫుడ్, సలాడ్, సూప్స్, చట్నీలలో చేర్చుకోవచ్చు. మజ్జిగ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మరో ఒక అద్భుతమైన టిప్ చెప్పబోతున్నాను. అదేంటంటే మందార పూలండి. పూలను జ్యూస్ చేసుకుంటారా?
అని మీరు నన్ను అడగొద్దు. ఎందుకంటే ఇందులోనూ గొప్ప గుణాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఇది ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటుంది. కొద్దిగా చేదు పుల్లగా ఉండే ఈ పువ్వు రసం మంచి ఆస్ట్రిజెంట్గా పనిచేస్తుంది. దీనిని టీ జ్యూస్లా చేసుకొని తాగొచ్చు. అలాగే ఈ పూలతో జ్యూస్ చేసినప్పుడు అవి శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఈ జ్యూస్కి కావలసిన పదార్థాలు 4 మందార పూలు, 2 లీటర్ల నీరు. ముందుగా పూలని కడిగి 2 లీటర్ల నీటిలో వేసి మరిగించండి. ఆపై వాటిని అలాగే ఉంచండి. దీనిని చెంచాతో మెత్తగా చేయండి. తరువాత ఫ్రిడ్జ్లో పెట్టి తేనె వేసుకొని తాగండి. దీనిని ఎవరైనా తాగొచ్చు. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా మారి ఒత్తిడి తగ్గుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, మీరు మొత్తం పూలను వాడొద్దు, రేకులని మాత్రమే వాడాలి. ఇప్పుడు మరో మంచి టిప్, అది ఏంటంటే పుదీనా. పుదీనా కూడా మంచి కూలింగ్ ఏజెంట్. దీనిని పేగు సమస్యలకి మూలికా వైద్యంలో ఎక్కువగా వాడతారు. దీనిని తీసుకోవటం వల్ల పొట్టలో హాయిగా ఉంటుంది. పుదీనాలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, నరాలను శాంతిపరిచే గుణాలు ఉంటాయి. పుదీనాను ఎలా తీసుకోవాలంటే పుదీనాని మీరు చట్నీ, పుదీనా రైస్లా చేసుకొని తినొచ్చు. మజ్జిగలో కలపచ్చు. దీంతో టీ చేసుకొని నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నా ఫేవరెట్ యాలకుల గురించి మీకు చెబుతాను. యాలకులు మసాలాలో కూడా వాడతారు. దీనినే ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. దీంతో జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. దీనిని తీసుకుంటే బాడీలో వేడి తగ్గిస్తుంది. అయితే ఈ యాలకులను ఎలా వాడాలో తెలుసా? యాలకుల్ని అలాగే నమిలి తినేయచ్చు, స్మూతీస్లో కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్, వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అధికంగా పానీయాలను తీసుకోవాలి అని మీకు తెలుసు కదా. ముఖ్యంగా ఏం తీసుకోవాలి అంటే నిమ్మ నీరు, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు ఇలాంటివి తాగటం వల్ల శరీరంలో తేమ శాతం పెరుగుతుంది. డీహైడ్రేషన్ లక్షణాలు రాకుండా ఉంటాయి. ఎక్కువ మంది వేసవిలో కొబ్బరి నీళ్లు లేదా నిమ్మకాయ నీరు తాగేందుకు ఇష్టపడతారు. ఈ రెండిటిలో ఏది మన శరీరానికి ఎక్కువ మేలు చేస్తుందో తెలుసుకుందామా? కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల ఎలక్ట్రోలైట్స్ అధికంగా శరీరంకి అందుతాయి. దీన్నే నేచర్ స్పోర్ట్స్ డ్రింక్ అంటారు. దీనిలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడుతాయి. కండరాల పనితీరును, నరాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే కొబ్బరి నీళ్లలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు కూడా లభిస్తాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే శరీరానికి శక్తి వస్తుంది. అయితే నిమ్మకాయ నీరు గురించి తెలుసుకుందాం. నిమ్మకాయలో సిట్రస్ లక్షణాలు ఎక్కువ. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లవనాయిడ్లు వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఈ నీటిని తాగటం వల్ల చాలా తక్కువ క్యాలరీలు అందుతాయి. రోగ నిరోధక వ్యవస్థకు, చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. జీర్ణక్రియకు ఇవి సహాయపడతాయి. నిమ్మకాయ నీటిలో ఆల్కలైజింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. శరీరంలో pH స్థాయిలను సమతుల్యం చేయటానికి ఇవి ఉపయోగపడతాయి. వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవాలి, లేకుంటే కొన్ని ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరం హైడ్రేటెడ్గా ఉండాలి అంటే కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు అధికంగా తీసుకోవాలి. ఈ రెండు కూడా అనేక ప్రయోజనాలు అందిస్తాయి. చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందాల్సిన అవసరం ఉంది. ఇలా ఎలక్ట్రోలైట్స్ను వెంటనే పొందాలంటే కొబ్బరి నీటిని తీసుకోవటం చాలా మంచిది. ఇది చాలా త్వరగా పనిచేస్తుంది. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ వంటి సమస్యలు రాకుండా వెంటనే అడ్డుకుంటుంది. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీరు రెండింటిలో ఏదో ఒకటి తాగటం కన్నా వేసవిలో ఈ రెండూ తాగటం చాలా ముఖ్యం. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. ఎక్కువసేపు ఎండలో తిరిగిన వారు ఇంటికి వచ్చిన వెంటనే కొబ్బరి నీళ్లు లేదా నిమ్మకాయ నీళ్లు తాగటం చాలా ముఖ్యం. కొబ్బరి నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఆ తర్వాత నిమ్మకాయ నీళ్లను కూడా తాగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా శరీరాన్ని చల్లబరిచి పెరిగిన ఎండల నుండి మిమ్మల్ని కాపాడతాయి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి సుమా. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాను.
ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యుల్ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. మర్చిపోకండి. ఈ వేసవిలో శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు గదిని చల్లగా ఎలా ఉంచుకోవాలి తెలుసుకుందాం. చెప్పాలంటే ఈ వేసవి చాలా తొందరగా వచ్చేసిందండి. వేడి పెరిగిపోయింది, ఉక్కపోస్తుంది. ఈ పరిస్థితి పిల్లలకు చాలా ఇబ్బంది. ఇలాంటప్పుడే మనం స్మార్ట్గా ఆలోచించాలి. కొన్ని చిట్కాలు పాటించి గదులను చల్లగా చేసుకోవాలి. దీనివలన ఎంత ఎండ వచ్చినా ఏమీ కాదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే సింపుల్ చిట్కాలతో గదులు చల్లగా అవుతాయి. కానీ మరీ ఏసీ రేంజ్లో మాత్రం కాదు. ఈ ఎండతో ఉక్కపోతల కంటే కాస్త చల్లదనంలో ఉపశమనం పొందడం మంచిదే కదా. మరి చిట్కాలు తెలుసుకుందాం. ఈ ఎండాకాలంలో పగలంతా ఎండ దండిగా ఉన్నంత సమయం కిటికీ తలుపులు మూసి ఉంచాలి. కానీ సాయంత్రం ముఖ్యంగా 6 తర్వాత నుండి ఉదయం 8 వరకు తెరిచి ఉంచితే చాలా మేలు. ఆ సమయంలో వచ్చే గాలి గదులను చల్లబరుస్తుంది. తెల్లారి 3 తర్వాత నుండి 7 వరకు ఎక్కువ చల్లగా ఉంటుంది. కిటికీలు తెరిస్తే దోమలు వస్తాయి అనుకునేవారు దోమతెరలను కిటికీలకు సెట్ చేసుకోవచ్చు. కిటికీలకు కర్టెన్లు, షెడ్స్ని ఏర్పాటు చేసుకోండి. ఇవి ఎండను డైరెక్ట్గా ఇంట్లోనికి రానివ్వవు. అదే సమయంలో గాలి వచ్చినప్పుడు కదులుతూ గాలిని ఇంట్లోకి రానిస్తాయి. ఈ కర్టెన్లు తెలుపు లేదా తేలికపాటి రంగుల్లో ఉండాలి. ఆ రంగులు ఎండను పీల్చుకోవు. ఇంట్లో స్టాండింగ్ ఫ్యాన్స్తో పాటు సీలింగ్ ఫ్యాన్ కూడా ఉండేలా చూసుకోండి. వీలైతే 2 వాడండి. తద్వారా గాలి బాగా వస్తుంది. స్టాండింగ్ ఫ్యాన్ అన్ని వైపులా తిరిగేలా చూసుకోండి. తద్వారా గాలి అంతటా చేరి వేడి రాదు. కర్టెన్లు, కిటికీలపై నీటిని చల్లండి. ఇందుకోసం స్ప్రే బాటిల్స్ వాడొచ్చు. నీటిని స్ప్రే చేయటం వల్ల అటుగా వచ్చే గాలి చల్లబడి రూమ్లోకి వచ్చేటప్పుడు మనకి కూడా చల్లగా అనిపిస్తుంది. కిటికీలపై నీరు ఆవిరై వాతావరణం చల్లబడి గదిలో కూలింగ్ ఫీల్ కలుగుతుంది. ఇంటి బయట లోపల కూడా వీలైనన్ని మొక్కలు, చెట్లను పెంచండి. ఇవి చల్లదనాన్ని ఇస్తాయి. ఇంటి లోపల పెంచుకునే మొక్కలు వేడిని తీసుకొని చల్లదనం ఇస్తాయి. అలాంటి మొక్కలను పెంచండి. సహజమైన ఎయిర్ కూలర్స్ వాడండి. అంటే మట్టి పాత్రలు, కుండలు, పింగాణి పాత్రల్లో నీళ్లు నింపి గదుల్లో అక్కడక్కడా ఉంచండి. ఫ్యాన్కి దగ్గరలో ఉంచండి. తద్వారా నీరు ఆవిరవుతూ గాలిలో చల్లదనం తెస్తుంది. ఇంట్లోని ఎలక్ట్రిక్ పరికరాలు వాడకం వీలైనంతగా తగ్గించేసేయండి. ఇవి వేడిని ఉత్పత్తి చేస్తాయి. వీటి వల్ల గదిలో వేడి పెరుగుతుంది. ఈ టిప్స్ పాటిస్తూనే ఇంటి పైన లేదా డాబా పైన డైరెక్ట్గా ఎండ పడకుండా కొబ్బరి ఆకులు, గడ్డి లాంటివి ఉంచుకోవాలి. లేదా ఆనపకాయ, చిక్కుళ్ళు మొక్కలు పెంచాలి. ఇవి పాకే రకం. వీటికి పెద్ద ఆకులు ఉంటాయి. ఇంటిపైన మొత్తం ఇవి పాకి చల్లదనాన్ని ఇస్తాయి. సూర్యుడి నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవాలి. అంటే సన్ స్క్రీన్, లోషన్ రాసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించాలి. ఎప్పుడూ లేత రంగు దుస్తులనే వేసుకోవాలి. వేసవిలో పాదాలను కూడా రక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు చల్లని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. రోజుకు 2 సార్లు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో వేప ఆకులు వేసి కొద్దిసేపు అయిన తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకున్నాను. మీకు తెలిసిన టిప్స్ని కామెంట్ బాక్స్కి వచ్చి కామెంట్ చేసేయండి. మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.